ఫ్రోజన్ ఈ మూవీ 2010లో అయితే వచ్చింది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో ఈ కథ విషయానికి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ స్టార్టింగ్ ఏంటంటే డాన్ జో పకెట్, ఈ డాన్కి గర్ల్ ఫ్రెండ్ పార్కర్ అనే ముగ్గురు స్కీయింగ్ లవర్స్ అయితే ఉంటారు. వాళ్ళ సండే ఏం చేస్తారంటే సండే నైట్ స్కీమ్ రిసార్ట్కి అయితే వెళ్తారు. సో డబ్బు ఆదా చేసుకున్నందుకు సెకండరీ లిఫ్ట్ టికెట్లను అయితే కొంటారు. సో అవి చేసి చివరికి రైడ్ కోసం చైర్ లిఫ్ట్ అయితే ఎక్కుతారు. ఈ చైర్ లిఫ్ట్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కదా, పైకి వెళ్తూ ఉంటాయి. సో అలా చైర్ లిఫ్ట్లో చిక్కుపోతారు. సో ఈ చిక్కుకుపోవడంతో సిబ్బంది రిసార్ట్ని మూసివేయడానికి ముందుగా చివరి జర్నీ పూర్తయిందని భావించి చైర్ లిఫ్ట్ని అయితే ఆపేస్తారు. కానీ డాన్ జో అండ్ పార్కర్ 50 అడుగుల ఎత్తులో ఇదే లిఫ్ట్ చైర్లో చిక్కుకుపోతారు. ఇక రిసార్ట్ వారాంతంలో మాత్రమే తెరిచి ఉండటంతో వచ్చే 3 రోజులు ఎవరు రిసార్ట్కి రావడం అసాధ్యం. సో ఇది బయటపడే ప్రయత్నాలు అయితే చేస్తారు. పొరపాటు నిర్ణయాలే. డాన్ లిఫ్ట్ నుండి కిందకు దూకి సహాయం కోసం వెళ్ళాలని అయితే నిర్ణయించుకుంటాడు. కానీ మంచుపై బాగా పడటంతో అతని కాళ్ళు అయితే విరిగిపోతాయి. సో మంచుపై పడిపోతాడు అక్కడి నుంచి. సో కాళ్ళు రెండూ పోతాయి. ఇక కదలలేని పరిస్థితి, చాలా దారుణం. ఇక జంతువులు బెడదొకటే దాంతోపాటు. సో ఇక రాత్రి డాన్ చుట్టూ అక్కడ ఉన్న వన్యమృగాలు అవన్నీ ఉంటాయి కదా, చీకటి పుల్లు అయితే చేరుకుంటాయి. అతని సహచరులు కేవలం చూసే తప్ప వేరే ప్రయత్నం చేయలేరు కదా, పైనుండి పోతారు. ఈయన కింద కాళ్ళు తిరిగిపోయి ఉన్నాయి. ఇక పులులు డాన్ చంపి అతని శరీరాన్ని అయితే తినేస్తాయి మొత్తం అంతా. అక్కడి నుంచి కూడా తీసుకెళ్ళిపోతాయి అనుకోండి. సో ఇక నెక్స్ట్ ప్రయత్నాలు ఉంటాయి. జో వైర్లని నడవడానికి అయితే ప్రయత్నించి దగ్గరలో స్తంభం వరకు చేరి కిందకైతే జారిపోతాడు. అతను గాయపడిన లిఫ్ట్కి చేరకుండా పులుల నుంచి తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక పార్కర్ లిఫ్ట్లో ఒంటరిగా ఉండిపోతుంది. సో చలి కారణంగా ఆమె గాయపడుతుంది, చేతులు ఫ్రీజ్ అయిపోతాయి. ఇక అంతా చలి అంటే ఎలా ఉంటుందో తెలుసుగా మీకు, మనకైతే వణికిపోతాయి అనుకోండి. సో మూవీ కూడా అదే ఫ్లో అయితే వెళ్తూ ఉంటాయి. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి జో చివరికి రిసార్ట్ చుట్టుపక్కల దారి వెతుకుతూ తను చనిపోవచ్చు అనే పరిస్థితులు కూడా పార్కర్ను రక్షించడానికి అయితే ప్రయత్నిస్తాడు. అయితే పార్కర్ చివరికి తనంతట తాను వైర్ నుండి కిందకి జారిపడి రోడ్డు వైపు అయితే నడుస్తుంది. అప్పుడు ఒక లారీ డ్రైవర్ ఆమెను చూసి కాపాడతాడు. ఆమె ఒక్కతే ఈ సంఘటన నుండి అయితే బయటపడుతుంది. ఇక క్లైమాక్స్ అయితే బాబోయ్ ఎమోషనల్ అయితే ఎండ్ అవుతుంది. కానీ ఈ సీన్స్ చూసేసరికి ఆమె జీవితాన్ని ఎలా మార్చిందనేది ఓపెన్ ఎండ్గా అయితే వదిలేస్తారు. ఇక మనం నిజంగా ఈ మూవీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవన సమరం. ఈ మూవీలో మానవ సహజమైన భయం, ప్రాణాలను రక్షించుకునే ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా ప్రయత్నాలు కాదా. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కన్నా ఎమోషన్స్ హర్రర్ క్రియేట్ అయితే బాగా చేస్తుంది. సో ఎక్సలెంట్ మూవీ, ఒకసారి చూసి ట్రై చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. సో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో మీలో ఎంతమంది ఈ మూవీని చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం, ఈ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.